అమరావతి బిర్యానీ మొక్క కాకినాడలో పెట్టేసావు ఇవాళ. వెట్టగా ఉందా? నేను కూడా డైట్లో ఉన్నాను, అందుకే చిన్న పీస్ తింటా. సేమ్ రెస్టారెంట్ లాగే ఉంది. ఏ మంది స్టైల్. ఇప్పుడైతే దీన్ని అంగోండి దాంట్లో వేయాలి. మా అమ్మకి నేనన్నా కేక్ అన్నా చాలా ఇష్టం. అమరావతి క్యాఫ్టేరియాకి వెళ్ళండి, ఫుడ్ సూపర్ ఉంటుంది. బా త్వరగా పెట్టు, దానిలో తీసింది పై కేకలే చూస్తుంటే. ఇదిగోండి సేమ్ దుబాయ్ స్టైల్. దుబాయ్లో కూడా మీరు ఇలాగే చేస్తారా? హాయ్ నేను మీకు కాకినా చిన్నాన్ని అందరూ అన్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ వారం బయట ఏంటంటే మా పిన్నళ్ళు అయితే ఇంకొన్ని రోజుల్లో వెళ్ళిపోతారు కదా. ఎప్పుడు ఫ్లైట్? నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీకేనా? అందుకే మా పిన్ని ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాడు, మా అయ్యన్ కూడా వెళ్ళిపోతాడు. బాయ్. అందుకే మా పిన్నిని అయితే మా దుబాయ్ స్టైల్లో మంచి బిర్యానీ చేయమని చెప్పాను. పిన్ని చేస్తావా? చేస్తాను. ఏం బిర్యానీ? చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్మా? ఓకే చేద్దామా? చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయడం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా ఇప్పుడు మన బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇవేనా? ఇవే. ఏమేంటో అన్ని చెప్పు. చికెన్, చికెన్, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, పలావ్ సామాన్లు, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, టమాటా, గ్రీన్ చిల్లీ పేస్ట్ టేస్ట్ కోసం, పెరుగు. ఇదేంటి? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ చికెన్ తీసుకొని గిన్నెలకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసుకోవాలి? 4 టేబుల్ స్పూన్స్. 4 టేబుల్ స్పూన్స్ ఎస్. అంటే టేబుల్ అంత స్పూన్ వేయాలి కాదు మరే. 4 టేబుల్ స్పూన్ అంటే ఎలాగ అసలు? ఏంటి టేబుల్ స్పూన్ ఏంటి అసలు? ఇంకా కారం. బాబా అంత కారమే? మరి బిర్యానీకి మాత్రం కారం లేకపోతే ఎలాగా? ఇప్పుడు మన బిర్యానీ ఏ స్టైల్లో వస్తుంది? హైదరాబాద్ యా దుబాయ్ స్టైల్? దుబాయ్. చూద్దాం, నేను చెప్తా దుబాయ్ లో ఉందో హైదరాబాద్ లో ఉందో అని. పసుపు, ఉప్పు, కారం, ఉప్పు, ఇంకా పసుపు వేసుకోవాలి. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్. ఓ మా మందిలో వస్తున్నట్టుంది మంది. పలావ్ సామాన్లు, యాలక్కాయలు, లవంగాలు, బ్లాక్ పెప్పర్, దాల్చిన చెక్క, పలావ్ ఆకు, షాజీరా. ఏంటో నాకు ఇవి అసలు ఇష్టం ఉండదు పిన్ని. బిర్యానీలో వస్తే ఇవి లవంగాలు అవి వేయకపోతే టేస్ట్ రాదు. టేస్ట్ రాదని తెలుసు కానీ నోట్లో కొత్తే చాలు బాబీ. ఇదిగోండి అంతా అయిపోయింది. పలావ్ సామాన్లు కూడా వేసుకున్నాం. కొద్దిగా పుదీనా, కొత్తిమీర బాగా కలుపుకోవాలి. ఓహ్ పిన్ ఆన్ ఫైర్. ఎవరి మీద కోపం ఉంటుంది దీని మీద చూపించి మంచి బిస్కెట్ టేస్ట్ వస్తుంది. తర్వాత పొడి, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చిల్లీ టమాటా పేస్ట్ ఇది. వావ్. తర్వాత కొద్దిగా పెరుగు మొత్తం వేసి బాగుంటుంది. ఇదిగోండి సేమ్ దుబాయ్ స్టైల్. దుబాయ్లో కూడా మీరు ఇలాగే చేస్తారా? మీ రెస్టారెంట్లో అమరావతి ఇలాగే చేస్తారు. ఈ వీడియో ఎవరైనా అబుదాబి వాళ్ళు చూస్తే మా పిన్ని వాళ్ళ అమరావతి క్యాఫ్టేరియాకి వెళ్ళండి, ఫుడ్ సూపర్ ఉంటుంది. ఇవన్నీ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇదిగోండి మంచిగా మిక్స్ చేస్తుంది. వావ్ మొత్తం కలర్ వచ్చింది. నాకు ఈ కలర్ చూస్తే భలే అనిపిస్తుంది. ఇదిగోండి నెక్స్ట్ ఆయిల్ వేస్తున్నాము. ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలి. మనం మసాలా టేస్ట్ చేద్దాం పిన్ని. ఫస్ట్ తిన్నప్పుడు సడన్గా ఘాటుగా అనిపించింది కానీ సేమ్ బిర్యానీ ఎలా ఉంటుందో, రైస్ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. వావ్ వెరీ నైస్ టేస్ట్. మసాలాలన్నీ వేసేసి కలిపేసాం. దీన్ని మూత పెట్టి 1 గంట సేపు వదిలేస్తే బాగా ఊరుతుంది. తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తారు. ఇది మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఆకలి చేస్తుంది, త్వరగా అయిపోతే బాగుంది. ఇంకోండి పిన్ అయితే మసాలా అయితే వేపేస్తుంది. ఇప్పుడు మసాలా పౌడర్ అయితే చేస్తుందండి పిన్ని. ఇదిగోండి మొత్తం ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ అయితే. ఇదిగోండి మన మసాలా పౌడర్ రెడీ చేసుకోవడానికి ఇలా వేపాలి మసాలాని. ఇదిగోండి ఇప్పుడైతే మనం మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసేద్దామే. మళ్ళీ ఇప్పుడు ధనియాలు వేపుకొని దీన్ని కూడా పౌడర్ చేయాలి. మళ్ళీ జీలకర్ర కూడా వేపుకోవాలి, దీన్ని కూడా పొడి చేయాలి. ఫస్ట్ బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని దాంట్లో పలావ్ సామాన్లు అన్నీ వేసుకోవాలి. ఓకే ఫ్లేవర్ దగ్గర రైస్ కి ఫ్లేవర్ కోసం. ఈ వాటర్ బాయిల్ అయ్యాక నానబెట్టిన బియ్యాన్ని దాంట్లో వేసుకోవాలి.
కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి, లేదంటే రైస్ చాలా చప్పగా ఉంటుంది. ఇది కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ మీరు అక్కడ వేస్తారు, నెయ్యి వేస్తారా? వేస్తాం అంతే. ఓకే, ఇది మొత్తం కరిగిపోయి కరిగిపోద్ది. అసలు మొత్తం బిర్యానీకి టేస్ట్ రావాలంటే మెయిన్ నెయ్యి వేయాలి, కానీ నెయ్యి నేను తిన్నాను, అదంతే టేస్ట్ కోసం ఏదైనా. ఈ నానబెట్టిన చికెన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడైతే రైస్ మరుగుతున్న నీళ్ళలో అయితే వేయాలి. అంతేనా? రైస్ అయిపోయాక చికెన్ రైస్ దాంట్లో వేసాడమే కదా? అంతే. రైస్ కూడా పూర్తిగా కుక్ అవనవసరం లేదు, 60% కుక్ అయితే సరిపోద్ది. ఓ, మొత్తం రైస్ వేసుకోవాలి. అంతా అయిపోయాక ఒకసారి మీకు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవడమే, మళ్ళీ అది ఉడికిపోయేదాకా. ఇదిగోండి, ఇప్పుడే కేక్ అయితే బుక్ చేసుకున్నాం. మా అమ్మకి చాలా రోజుల నుండి కేక్ తినాలనిపిస్తుందంట, అందుకే మేమైతే సడన్గా మంచి కేక్ అయితే బుక్ చేసాం. భలే ఉంది, వైట్ వెనిలా బటర్ స్కాచ్ అనుకుంటా, చూడడానికి అలాగే ఉంది. కేక్ అయితే మరి చాక్లెట్ తిన్నాను, సూపర్ ఉంది. మన రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని అంగోండి దాంట్లో వేయాలి, అప్పుడు రెండు మిక్స్ చేస్తే అయిపోతుంది మన బిర్యానీ. బిర్యానీ చేయలేదా అన్నయ్య? అందుకే మా పిన్ చేసింది, మా అన్నయ్య చేయలేదు. ఇదిగోండి, ఇదిగోండి కొత్తిమీర వేసేస్తున్నాం, గార్నిష్ ఇస్తున్నాం. అంతా ఎవ్వికం ఏంటిది పైన మూత పెట్టేసుకొని ఎంతసేపు ఉంచాలి? ఒక 15 to 20 minutes అంతే. 15 to 20 minutes అంతే అంట. చూడడానికి అయితే గుమగుమలాడుతుంది, కానీ నేను ఆపుకోలేకపోతున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకెందుకు పిన్ని, మంది చేసేయాల్సింది. మంది స్టైల్ పెట్టేసుకోవడమే అయిపోయింది. ఇదిగోండి కేక్ చేసేద్దాం, ఆగలే వేస్తుంది. ఆ బిర్యానీ ఆడడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఈలోపు మనం కేక్ చేద్దాం. మా అమ్మకి నేనన్నా కేక్ అన్నా చాలా ఇష్టం. చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం. వెరీ స్మాల్ పీస్. నేను కూడా డైట్లో ఉన్నాను, అందుకే చిన్న పీస్ తింటాను. బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. టేస్ట్ రా. వెట్టగా ఉందా? ప్రతి వీడియోకి టేస్ట్ చెప్పరంటే చాలా బాగుంది, టేస్ట్గా అంతే అదే అంటాడు. ఇంకోండి రెడీ అయిపోయింది వేడి వేడి బిర్యానీ. అదిగోండి గట్టిగా పైకి లాగిపోయింది. అబ్బా అదిగోండి, పొగలు చూడండి ఎంత బాగా వస్తుందో. త్వరగా పెట్టు, చాలా తీసింది పైకి, ఆకలి అతను చూస్తుంటే. ఇంకోండి చేసుకుంటున్నాం, వేడి వేడిగా ఉంది కద్దడి. సేమ్ రెస్టారెంటే, ఇంకా రెస్టారెంట్ కూడా కాదు, పిన్ని స్టైల్ అంతే. రెస్టారెంటే నడుపుతున్నారు అక్కడ, అదే కదా. ఓ చేయమండిపోతుంది, సేమ్ రెస్టారెంట్ లాగే ఉంది. థ్యాంక్ యూ బావా. అమరావతి బిర్యానీ మొక్క కాకినాడలో పెట్టేసావు ఇవాళ. అబ్బో చాలా బాగా వచ్చింది. పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మా పిన్ని దయ వల్ల దుబాయ్ బిర్యానీ మా కాకినాడలో తింటున్నాం. ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇంకా టేస్ట్ చేద్దాం. చూడడానికి అయితే చాలా సేమ్ మనం మంది తిన్నప్పుడు ఇస్తారు చట్నీ, సేమ్ అలాగే చూడడానికి బాగుంది. నేను చెప్పింది కరెక్టే, సేమ్ మన హైదరాబాద్ మందిలో ఇచ్చారు జూలి చట్నీ, సేమ్ టేస్ట్, సూపర్ ఉంది. నెక్స్ట్ అయితే పుదీనా చట్నీతో ట్రై చేద్దాం. మాకు ఇక్కడ తందూరిలో ఇస్తారు, ఇది చాలా బాగుంది. ఎలా చేసారా? అది పుదీనా గ్రీన్ చిల్లీ మిక్సీ ఆడేసి పెరుగులో కలిపేస్తాను అంతే. భలే ఉంది. థ్యాంక్ యూ, నీకు నేను చెప్పాలి థ్యాంక్ యూ.